హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు స్టార్టింగ్లో అయితే డెమో వీడియో అయితే చూసారు కదా. ఒకవేళ చూడకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, ట్రెండింగ్ ఉంది. ఈ యొక్క వీడియో ఎడిటింగ్ మీరు ఎక్కడైనా ట్రై చేసుకోవచ్చు. మీకు ఇందులో డైలాగ్ ప్లస్ ఫోక్ సాంగ్ అనేది ఉంటుంది. సో చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను మీకు అలర్ట్ మోషన్ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాంటి డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన అన్ని లింక్స్, XML ఫైల్స్ కానీ అన్నీ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా జాయిన్ అయిపోండి. ఇప్పటివరకు అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో జాయిన్ అయిపోండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా అయితే చేద్దాం. సో లేట్ చేయండి, వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. గైస్, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో నేను మీకు 2 XML ఫైల్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ ఫైల్ని అయితే ఇలా ఓపెన్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నేను ఇక్కడైతే లాస్ట్కి ఒక లేయర్ అయితే కనిపిస్తుంది కదా, లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ టైప్ దగ్గర అయితే ఇలా వచ్చేసినాక కలర్ అండ్ ఫీల్ మీకు నచ్చిన ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. అంటే మీరు ముందుగా అయితే ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ ఇమేజ్ లింక్ నేను ముందు నుంచి డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. సో నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇలా వస్తుంది. బట్ మీకైతే కంప్లీట్ అయితే మీకు బ్లాంక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకైతే కంప్లీట్ బ్లాక్ అయితే ఇలా ఉంటుంది, బ్లాంక్ ఎంటీ ఉంటుంది మొత్తం. సో నేను ఆల్రెడీ చేసిన కాబట్టి నాకైతే ఇలా వస్తుంది. సో బ్యాక్ వచ్చేసినాక ఇప్పుడు ఫాంట్ని యాడ్ చేసుకుందాం. ఈ డైలాగ్ మాట ఇక్కడ టెక్స్ట్ మొత్తం ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మొత్తం డైలాగ్ అనమాట. సో ఇలా అయితే ఎడిట్ చేసుకోండి. ఇట్లా నేను మీకు అన్ని ఫాంట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన అండ్ అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చేసినాను. సో ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా అయితే ప్రతి ఒక్క ఫాంట్ని అయితే అనేబుల్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్నాక కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే చూసుకోండి, మనకైతే డైలాగ్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఈ యొక్క లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ తీసుకున్నాక ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే ఎఫెక్ట్స్ ఉంది కదా, 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి అండ్ బీట్ మార్క్ ఉంటుంది. సో ఇప్పుడు సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి, పేస్ట్ ఎఫెక్ట్. సో మనకు వచ్చేసి ఎఫెక్ట్ వచ్చేసి యాడ్ అయిపోయినాక ఇప్పుడు ఇదే ప్రాసెస్ కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన ఒక ప్రాసెస్లో అయితే సెట్ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే ఈ సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయినాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాక సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడైతే మనకైతే ఇమేజ్ వచ్చేసి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద వచ్చేసేయండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు క్లియర్ అయితే చూసుకోవచ్చు ఏ ఎఫెక్ట్ అయితే ఇక్కడైతే ఉన్నాయో, మీరు కూడా ట్రై చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు యాస్టీస్ సేమ్గా ఏం చేస్తారంటే కలర్ అండ్ ఫిల్ దగ్గర పోయి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఆల్రెడీ నేను ఇక్కడైతే కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చాను. సో ఇది కూడా సేమ్ ప్రాసెస్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, 2 లేయర్స్ ఉంటే కంపల్సరీ ఇమేజెస్ వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఇమేజ్ ఏదైతే తీసుకుంటారో సెకండ్ ఇమేజ్ కూడా అదే తీసుకోవాలి. అండ్ ఇప్పటికి చూసుకోండి, ఇప్పుడు కొంచెం పైకి ఇక్కడ చూసుకోవచ్చు. ఈ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకైతే ఇలా ఉంటుంది. సో ఇదే ఇమేజ్ ఇదే ప్రాసెస్లో సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడైతే కొన్ని ఇమేజ్ అయితే ఇలా అయితే నీట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసండి. షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఫస్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ కనిపిస్తుంది కదా, 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాక ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇదే ప్రాసెస్లో షేక్ ఎఫెక్ట్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి, షేక్ ఎఫెక్ట్ అనమాట. ఇక్కడ చూసుకోండి షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఇక్కడ కూడా కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని సెకండ్ లేయర్. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకున్నాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి
పేస్ట్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ కూడా మనకైతే ఇలా అయితే వచ్చేస్తుంది. వచ్చేసినాక ఇప్పుడు ఇక్కడ కలర్ అండ్ ఫిల్. సో ఎఫెక్ట్ని అయితే ఆన్ చేసుకోండి ఇలా. సో ఇక్కడైతే మీరే చూసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఎఫెక్ట్. ఇప్పుడు కలర్ అండ్ ఫిల్ దగ్గర నెక్స్ట్ లేయర్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. నేను అనేబుల్ చేస్తున్నాను. సో చూడండి, మొత్తం అయితే ఎఫెక్ట్స్ వచ్చేసి ఆన్ చేసుకోండి. మీకు కూడా కంప్లీట్గా డీటెయిల్ అయితే అర్థమవుతుంది కాబట్టి. సో చూడండి, నేను మీకు అర్థం అవ్వాలని నేను స్లోగా అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఇక్కడ కూడా అదే సేమ్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇలా వచ్చేసి యాడ్ చేసుకోండి ఇమేజెస్. ఆల్రెడీ స్టార్టింగ్లో అయితే మీరు చూసారనుకుంటా వీడియోని. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కాపీ ఎఫెక్ట్. ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ వచ్చేసి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఇదే ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకున్నాక 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. పేస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనకి ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫిల్. సో గైస్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్స్ అయితే ఆన్ చేసుకోండి ఇలా. సో ఇలా అయితే చిన్న చిన్న ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది కాబట్టి ట్రై చేసుకోండి, బాగుంటుంది. సో నేను మీకు ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడైతే బీట్ మార్క్లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. సో ఇదే ప్రాసెస్లో ఎఫెక్ట్స్ని అయితే ఆన్ చేసుకోండి ఇలా. సో యాస్టీస్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఈ ఇమేజ్ ఉంది కదా, కలర్ అండ్ ఫిల్ దగ్గర వచ్చేసినాక ఇమేజ్ వచ్చేసి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు నేను చూపిస్తాను, కంప్లీట్ ట్యూటోరియల్ చూడండి, డీటెయిల్గా అయితే ఉంటుంది. సో షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడైతే ఉంది కదా ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక కాపీ చేసుకోండి ఎఫెక్ట్ని. ఇప్పుడు ఎఫెక్ట్ని కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక కొంచెం సైడ్కి అయితే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడైతే నేను మీకు కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చాను. సో ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ దగ్గర వచ్చేసినాక 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక పేస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పేస్ట్ చేయండి అండ్ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సెకండ్ లేయర్ మీద వచ్చేసేయండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సైడ్కి స్క్రోల్ చేసుకోండి. సో ఈ ఎఫెక్ట్ దగ్గర వచ్చేసినాక పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక సో ఎఫెక్ట్స్ దగ్గర అయితే ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్స్ని అయితే గ్రూప్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేసుకోండి. సో సేమ్ ప్రాసెస్ అయితే ఇమేజ్ వచ్చేసి యాడ్ చేసుకోండి. సో చూసుకోండి ఇమేజ్ని అయితే యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోండి మనకైతే ఇమేజ్ రావట్లేదు కదా. సో ఇదే గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక దీని మీద సెలెక్ట్ చేసుకుంటే మీకు 2 అయితే వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేసినాక ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం కిందికైతే స్క్రోల్ చేసుకోండి. సో ఇలా అయితే ఉంటుంది. సో ఈ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసుకోండి యాజ్ వెల్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక బ్యాక్ అయితే వచ్చేసేయండి. సో షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నాక సో ఈ ఎఫెక్ట్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. 3 లైన్స్ మీద సెలెక్ట్ చేసుకున్నాక కాపీ ఎఫెక్ట్ వచ్చేసి కాపీ అయిపోతుంది. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక సో ఎఫెక్ట్ మీద పేస్ట్ ఎఫెక్ట్. సో ఎఫెక్ట్ అయితే ఇలా అయితే పేస్ట్ చేసుకోండి. సో చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్. మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఆన్ చేసుకోండి ఎఫెక్ట్స్లని. సో ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ చూసుకోవచ్చు కలర్ అండ్ ఫీల్ దగ్గర పోయి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్స్ అయితే అన్నీ అయితే ఇచ్చేసినాను. సో చాలా సింపుల్గా ఉంటుంది, ట్రై చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు యాస్టీస్ అన్నీ అయితే
సో చూడండి, అన్ని లింక్స్ అయితే ఇలా అయితే ఇచ్చేసినాను. సో మనకైతే ఇంతవరకు అయితే మన ఫోటో సెట్టింగ్ మొత్తం అయితే అయిపోయింది. ప్లస్ ఐకాన్ మీద సెలెక్ట్ చేసుకోండి, ఆడియో ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైలాగ్ కూడా ఇచ్చేసిన. అండ్ ఇక్కడ చూసుకోండి, సాంగ్ వచ్చేసి 150 అయితే వేసుకోండి. 150 వేసుకున్నాక సాంగ్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. సో స్లోగా మూవ్ చేయండి. సో మనకు బీట్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు అయితే స్టార్ట్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ లేయర్ మీద క్లిక్ చేయండి, క్లిప్ అయిపోతుంది సాంగ్ వచ్చేసి. సో దీన్ని అయితే కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. సో సాంగ్ కూడా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ సింబల్, ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఈ టైప్లో అయితే వస్తుంది. సో మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. అదర్వైజ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీ గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చూసుకోండి, సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ మీద సెలెక్ట్ చేసుకోండి. అంతే, మన వీడియో వచ్చేసి గ్యాలరీలో అయితే వచ్చేస్తుంది. సో మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.